మహబూబాబాద్ జిల్లాలో వర్షాలు ముంచెత్తున్నాయి. వాగులు నాలాలు పొంగిపొర్లుతున్న పరిస్థితితో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. మరొక 2 రోజులు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఒకసారిగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దానికి తోడు ఋతుపవనాల ఎఫెక్ట్ కూడా కలిసి వచ్చింది. ఇక తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహబూబాబాద్, ఖమ్మంలో అల్పపీడన ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. సోమవారం నుంచి నాన్ స్టాప్గా వానలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు వాగులు, చెరువులు ఉప్పొంగుతున్నాయి. రోడ్లపై భారీగా వరద ప్రవహించి రహదారులు తెగిపోయాయి. ఖమ్మం, మహబూబాబాద్ మధ్య రాకపోకలు స్తంభించాయి. కొత్తగూడెం జిల్లాలో 19.5 సెంటీమీటర్లు, చుంచుపల్లిలో 17.5, ఇల్లందులో 15 సెంటీమీటర్లు, మహబూబాబాద్లో 9 సెంటీమీటర్లు, ఖమ్మంలో 5.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలతో పంటలు నీట మునుగుతుండటంతో ఒకసారిగా రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇక మసివాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. జెండాల వాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది. ఏజెన్సీ ప్రాంతాలైన గూడూరు, కొత్తగూడ, బయ్యారం, డోర్నకల్, గార్ల, మహబూబాబాద్లో వరద బీభత్సం కొనసాగుతోంది. పాకాల వాగు బ్రిడ్జిపై నుంచి ప్రవహిస్తుంది వరద. ఇక వరద భయంతో బ్రిడ్జిపైకి వెళ్లేందుకు వాహనదారులు జంకుతున్నారు. హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేశారు అధికారులు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సహాయక చర్యలు కూడా అధికారులు ముమ్మరం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచిస్తున్న పరిస్థితి కనబడుతోంది. మొత్తం మీద అల్పపీడన ప్రభావంతో మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆదివారం రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. గూడూరు మండలం భూపతిపేటలో అత్యధికంగా వర్షపాతం నమోదైంది. ఇక వర్షానికి వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బయ్యారం మండలం అల్లిగూడెం శివార్లో పంది పంపుల వాగు బ్రిడ్జిపై నుంచి ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. అదేవిధంగా గార్ల మండలం కేంద్రం శివార్లో లో లెవెల్ బ్రిడ్జిపై నుంచి పాకాల వాగు ప్రవహించడంతో రాంపురం, మద్దివంచ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ వర్షానికి ములుగు జిల్లా మంగపేట మండలం రామలక్కపేట గ్రామంలోని సిఎస్ఐ కాలనీలోకి భారీగా వరద చేరింది. ఇళ్లలోకి నీరు చేరడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతోంది. అటు ఉమ్మడి ఖమ్మం జిల్లాను కూడా వర్షాలు ముంచెత్తాయి. మహబూబాబాద్లోనూ భారీ వర్షాలు కురిసిన పరిస్థితి కనబడుతోంది. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. ఇక ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు కురిసిన వర్షాలతో పూర్తిగా వాగులు, వంకలు పొంగి ప్రవహించాయి. చాలా గ్రామాలకైతే రాకపోకలు స్తంభించాయి. పలు చోట్ల పంట పొలాలు నీట మునిగిన పరిస్థితి కనబడుతుంది. కొత్తగూడెం, ఖమ్మం అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా భారీ వర్షపాతం నమోదైన పరిస్థితి కనబడుతోంది. మొత్తం మీద ఇటు ఋతుపవనాల తోడై అలాగే అల్పపీడన ప్రభావంతో ఈ 2 ప్రాంతాల్లో భారీగా వర్షాలు పడి వాగులు, వంకలు పొంగిపొరుతున్నాయి. మీరు చూస్తున్న దృశ్యాలు మహబూబాబాద్ అలాగే ఖమ్మం జిల్లాలో వర్షం అలాగే వరద ఉధృతికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. బ్రిడ్జిలపై, వంతెనలపై పూర్తిగా నీరు ప్రవహించడంతో వాహనదారులు ఎక్కడికక్కడ నిలిచిపోయారు. ఎక్కడికక్కడే వాగు దాటరాదంటే అక్కడ హెచ్చరికలు ప్రదర్శిస్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. దీంతో ఆ 2 జిల్లాల వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు నమోదైన పరిస్థితి. రైట్, ఇక ఆ ప్రాంతాల్లో వర్షాలు ఎలా ఉన్నాయి, అలాగే అధికారులు ఎలాంటి అప్రమత్తత చర్యలు తీసుకుంటున్నారు? మహబూబాబాద్ నుంచి మా ప్రతినిధి యశ్వంత్ పూర్తి సమాచారం అందిస్తారు. జిల్లాలో రాత్రి కురుస్తున్నటువంటి ఎడతెరిపి లేని వర్షాలకు వాగులను కూడా పొంగి ప్రవహిస్తున్నాయి. జిల్లాలో ఉన్నటువంటి గూడూరు మండల కేంద్రంలోని పాకాల వాగు, గార్లలోని రాంపురం, కొత్తగూడ మండలంలోని గాదేవాగు, గుంజేడు వాగు, రాతివాగు ఇలా మొత్తం కూడా వాగులు మొత్తం కూడా ప్రధాన రహదారులపై పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాకపోకలను మొత్తం నిలిచిపోయి ప్రస్తుతం గూడూరు మండల కేంద్రంలో ఉన్నటువంటి పాకాల వాగు ఉధృతంగా ప్రధాన రహదారిపై ప్రవహించడం పట్ల ఇటు గూడూరు నుండి నెక్కొండ, కేసముద్రం కూడా రాకపోకలు నిలిచిపోయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కొత్తగూడ మండలంలో ఉన్నటువంటి గాదేవాగు, దీంతోపాటు రాళ్లతొట్టే వాగులు పొంగి ప్రవహించడం, ఇటు కొత్తగూడ నుండి నర్సంపేటకు వెళ్ళే రాకపోకలు నిలిచిపోయాయి. ముఖ్యంగా గార్ల నుండి రాంపురం వద్ద ఉన్నటువంటి వాగు కూడా పొంగి ప్రవహించడం పట్ల గార్ల నుండి రాంపురం నుండి డోర్నకల్ ఇలా మొత్తం కూడా రాకపోకలు మొత్తం కూడా స్తంభించిపోయి గత కొద్ది రోజుల్లో కురుస్తున్నటువంటి ఎడతెరిపి లేని వర్షానికి మొత్తం జిల్లా మొత్తం కూడా జల దిగ్బంధంలో ఉందని చెప్పవచ్చు. వాగులు మొత్తం కూడా నిండు కుండల, జలాశయాలను కూడా నిండు కుండలా మారాయి. దీంతో పాటుగా మొత్తానికి కొత్తగూడ లాంటి ఏజెన్సీ మండలాల్లో ముఖ్యంగా ఇప్పటికే సుమారుగా 3,000 ఎకరాల పంట నష్టం వాటిల్లినట్లు కూడా ఇప్పటికే అధికారులు గుర్తించారు. దీంతో పాటుగా ఈ వాగులు మొత్తం ప్రవహించడం మూలంగా అధికారులు కూడా అలర్ట్ జారీ చేశారు. ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో బయటికి రావద్దు. ఇప్పటికే మహబూబాబాద్ జిల్లాను రెడ్ అలర్ట్గా కూడా వాతావరణ శాఖ అధికారులు గుర్తించిన నేపథ్యంలో మొత్తం ప్రజలంతా కూడా అత్యవసరం అయితే తప్ప ఎట్టి పరిస్థితుల్లో బయటికి రావద్దని కూడా అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం కూడా చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇలాంటి వాగులు వంకలు ప్రవహిస్తున్న పట్ల ఎట్టి పరిస్థితుల్లో ఈత కొట్టడం కానీ సెల్ఫీలు దిగేందుకు కూడా ప్రజలు వాగుల వద్దకు రావద్దని కూడా ఇటు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
ఇటు పంట నష్టంతో పాటు ఇటు రాకపోకలు నిలిచిపోవడం పట్ల ఇటు వైపు రైతులు దీంతో పాటు ప్రయాణికులు కూడా ఇబ్బంది పడుతున్నారు. అయితే ఎక్కడైతే లో లెవెల్ బ్రిడ్జిలు ఉంటాయి, లో లెవెల్ బ్రిడ్జిలు ఉన్న ప్రాంతంలో వాగులు మొత్తం కూడా ప్రధాన రహదారి వెంబడి రావడంతో ప్రయాణికులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 43 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా బయ్యారంలో అత్యధికంగా 99.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా పెద్ద వంగరలో కేవలం 26.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అయితే దీనికి సంబంధించి గూడూరు మండల కేంద్రానికి సంబంధించిన కొంతమంది స్థానికులు ఉన్నారు. అసలు ఈ పరిస్థితులు వర్షం బాగా ఎక్కువగా ఎడతెరిపి లేని వర్షం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కొంతమందిని అడిగి స్థానికులు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎట్లా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? వర్షం ఎప్పటి నుంచి ఇబ్బందులు అవుతున్నాయి? చాలా కాలం నుండి గూడూరు మండలంలో, మహబాద్ జిల్లాలో గూడూరు మండలంలో చాలా కాలం నుండి బ్రిడ్జిపై చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడ ప్రజలు ఎక్కడున్న ప్రజలు అక్కడనే ఆగిపోవడం జరుగుతుంది. ఏ జ్వరం వచ్చినా ఏం వచ్చినా కానీ చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడ ఎప్పటికీ ప్రతి సంవత్సరం గూడూరు మండలంలో ఈ మున్నేరు వాగు గురించి చాలా బాధాకరంగా ఉంది. ఈ మున్నేరు వాగును పట్టించుకునే మానవాడు లేరు. కాబట్టి వెంటనే మున్నేరు వాగును పట్టించుకొని ప్రజలను కూడా ఆపదబంధంగా కొంచెం ఇబ్బందికరంగా లేకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా కోరుకుంటున్నాం. అందుకే ఇక్కడ కూడా చాలా మునగడం, చాలా వరి పంట చాలా మునగడం జరిగింది. అదేవిధంగా అన్ని విధాలుగా ఇక్కడ సౌకర్యాలు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. హాస్పిటల్ కానీ ఎక్కడ పోవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి దీనికి వెంటనే పట్టించుకొని మరమ్మతు చేయాలని నేను కోరుకుంటున్నాను. ఏదైతే వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి పాకల చెరువు ఉధృతంగా పొంగి ప్రవహించడం, ఈ మూలంగా ఉన్నటువంటి మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యంగా పాకల వాగు, మున్నేరు, ఆకేరు వాగులన్నీ కూడా పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో రాకపోకలు కూడా పూర్తిగా స్తంభించాయని చెప్పవచ్చు. అయితే ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి ఎక్కడైతే లో లెవెల్ బ్రిడ్జిలు ఉంటే అక్కడ హై లెవెల్ బ్రిడ్జిలు కూడా నిర్మించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని కూడా ప్రధానమైన డిమాండ్ వినపడుతుంది. వీడియో జర్నలిస్ట్ వీరేందర్తో యశ్వంత్, బిగ్ టీవీ, గూడూరు నుండి. పాకాల వాగు బ్రిడ్జిపై నుంచి వరద ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలకు అధికారులు నిలిపేశారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు నుంచి కేసముద్రం, గూడూరు నుంచి నెక్కొండకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇక భారీ వర్షాలకు పాకాల వాగు గూడూరు బ్రిడ్జిపై నుంచి ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిపేసినట్లుగా రెవెన్యూ, పోలీసు అధికారులు వెల్లడించారు. ప్రయాణికులు వేరే మార్గాల ద్వారా వెళ్లాల్సిందిగా సూచించారు. మరోవైపు సోమవారం కూడా భారీ వర్ష సూచనలు ఇచ్చారు. దీంతో వర్షాలు కూడా భారీగా పడ్డాయి. అత్యవసరమైతే తప్ప ప్రయాణ విషయంలో నిర్ణయం తీసుకోవాలంటూ అధికారులు సూచించిన పరిస్థితి కనబడుతోంది. ఇక దమ్మపేట పట్టణ కేంద్రంలో పలు కాలనీలోకి వరద నీళ్లు రోడ్లపై ప్రవహించి గాయత్రి నగర్ ఎదురుగా ప్రధాన రహదారిపైకి భారీగా నీరు చేరడంతో రహదారి కూడా నీట మునిగిన పరిస్థితి కనబడుతోంది. సో మొత్తం మీద భారీ వర్షాలు, వరదలతో ఒక్కసారిగా మహబూబాబాద్ అలాగే ఖమ్మం ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలిగాయి. వాగులు, వంకలు ప్రవహించి గ్రామీణ ప్రాంతాల్లో జనాలు కాస్త ఇబ్బంది పడ్డారు. అయినప్పటికీ కూడా భారీ వర్షాలతో ఒక్కసారిగా చెరువులు అలుగులు పారి మత్తలు దుంకి భారీ వర్షాలతో ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా జలమయమైన పరిస్థితి. ఇంకా ఈ అల్పపీడన ప్రభావంతో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు.